సాన్నిధ్యమును నీ ప్రభావమును కొనియాడి కీర్తించినట్టు మమ్మల్ని సిద్ధపరచు ప్రభువ. దేవా నాయన మరి స్థలమును పరిశుద్ధపరచయ్యా, ఈ స్థలముని ఆత్మచేత నింపయ్యా. అయ్యా ఈ స్థలములోని యొక్క ప్రభువ అయ్యా నీ కాపుదల నీ భద్రత ఇక్కడ ఉంచు ప్రభువ. దుష్టుడు అంధకార శేఖశక్తులు బంధించండి ప్రభువ. అపవాది క్రియలు లయపరచండి ప్రభువ. పాటల్లో మీరు మహిం పొందండి ప్రభువ. అయ్యా వాక్య పరిచయలు నీ దాసుని ద్వారా ఉండి మీరే మాట్లాడండి ప్రభువ. అయ్యా నాయన చక్కని స్వరముతో తంతి వాద్యములతో స్వరమండలముతో నిన్ను కీర్తించడం సహాయం చేయండి. నీ సాన్నిధ్యములో మమ్మల్ని అందరూ నిలబెట్టండి ప్రభువా. నీ నైపుణ్యం కలిగిన హస్తవు చేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. నాయన నీ బల్ల చుట్టూ చేరి అయ్యా ఎంతో గంభీరముగా మేము ఆరాధించుటకు ప్రభువ, మా సొంత రక్షకుడవని, మా ప్రేమగల రక్షకుడవని అయ్యా మాకు మా కుటుంబాలకి మా సంఘాలకి శిరస్సుగా ఉన్న క్రీస్తుని గౌరవిస్తూ ఆత్మ సత్యముతో నీ లేఖనములెత్తి ఆరాధించుటకు నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభువా. నాయన ఇదిగో ప్రభువా అయ్యా నీ కృపల గల హస్తాలకు అప్పగించుకుంటున్నా, నీ దయగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ప్రభువా. మా ఆత్మ ప్రాణ దేహముని పాదములతో పడవేసుకుని మా జీవాత్మ ప్రాణములు ప్రభువా అయ్యానైనా మరి తండ్రి అయ్యా మేము జీవించుచున్నవన్న వారిమే కాని ప్రభువా, జీవింపజేస్తున్న దేవుని ప్రభువ, జీవము కలిగిన దేవుని తండ్రి, ఆత్మసత్యముతో నిన్ను ఆరాధించుటకు ప్రభువ, మా జీవ పొలముని కరిపించుటకు, మా కంఠస్వరంని కినిపించుటకు మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాను. దేవారు నాయన బల కార్యక్రమంలో కూడా మీరు ప్రభువ మాకు సహాయపడే ప్రభువ, నిదాసునితో మీరు మాట్లాడండి ప్రభువ. అయ్యా ఇన్నిట్లోనూ ఆలోచన ద్వారా తప్పిపోతున్నాం అయ్యా, తలంపుల ద్వారా తప్పిపోతున్నాం ప్రభువ. అయ్యా నాయన ఇదిగో ప్రభువ వాటన్నిటిని యేసుక్రీస్తు అయ్యా కలువరి సిలువలో ప్రభువ మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థించుకుంటున్నాను ప్రభువ. నీ దయగల స్థలకు అప్పగించుకుంటున్నాను అయ్యా, నీ కృపగల స్థలకు అప్పగించుకుంటున్నాను ప్రభువ. మా మనస్సాక్షిని శుద్ధి చేయి ప్రభువ, మా తలంపులు శుద్ధి చేయి ప్రభువ, మమ్మల్ని పవిత్రపరచయ్యా. నయా నీ యొక్క బల యొద్దకు నడిపించయ్యా, నీ భోజన పంక్తిలో కూర్చుండబెట్టయ్యా. అయా నిజంగా నీకు సాక్షిగా జీవించుటకు అయా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థించుకున్నాం ప్రభువ. మేమేం పరీక్షించుకోవటానికి ఎవరికి ఆరే పరీక్షించుకుని ప్రభువ యోగ్యమైన రీతిలో ప్రభువ అయా నీ బలలో పాలు పొందే కృప నాకు మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాను అయ్యా. ఈ కరెంటును మైకుని మీ స్వాధీనపరచుకయ్యా. అయ్యా ఈ స్థలమును పరిశుద్ధపరచయ్యా, ఆ స్థలమును నేను పరిశుద్ధపరిచేనన్నావు. నీ దృష్టియు నీ మనసు అక్కడ ఉంచేనన్నావు ప్రభువ. అయ్యా నీ దృష్టి నీ మనసు ఇక్కడ ఉంచు ప్రభువ. అయ్యా నీ ఆధిపత్యము నీ అధికారమును నాయన నీ ప్రభుత్వం తండ్రి ఇక్కడ ఉంచమని ప్రార్థించుకుంటున్నాను. ఆ కలువరి సిలువలో కార్చిన నీ రక్తము ద్వారా మా ప్రతి పాపమును కడిగినందుకు అయ్యా మీరిచ్చిన గొప్ప రక్షణ పాత్ర చేతపట్టుకుని మేము కూడా ఆరాధించే భాగ్యము, ఘనపరిచే భాగ్యము, స్తుతించుటకు పునరుద్ధాన దినమందు ప్రభువ మరణము జయించిన దినము, మరణమును గెలిచిన దినం, మరణమును ఓడించిన దినము, మరణమును మింగివేసిన దినము. ఓ మరణమాని విజయం ఎక్కడ, ఓ మరణమాని యొక్క ముల్లెక్కడని ప్రభువ గొప్ప సవాళ్ళు విసిరిన దేవుని నామమును ఘనపరచుటకు ప్రభువ, స్తుతించుటకు అయ్యా పూజించుటకు ప్రభువ మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థించుకుంటున్నాను ప్రభువ. సహాయం చేయండి అయ్యా. నీ ప్రాణక్రయదనం బహు గొప్పదని స్తుతిస్తున్నాను ప్రభువ. అయ్యా నీ రక్తదానం ప్రాణదానమును బట్టి స్తుతిస్తున్నానయ్యా. నీ మరణ భూస్థా పునరుద్ధానమును బట్టి స్తుతిస్తున్నాను ప్రభువ. దేవా వచ్చిన బిడ్డలను బట్టి స్తుతులయ్యా. మార్గ మధ్యములో ఉన్న బిడ్డలు మీరు క్షేమముగా నడిపించండి అయ్యా. దేవానైనా దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలను కూడా మీరు క్షేమంగా నడిపించండి. దగ్గరగా సమీపముగా ఉన్న బిడ్డలను మీరు నడిపించండి అయ్యా. నీ దయగల స్థలకు అప్పగించుకుంటూ ప్రభువా ఈ వారములో తండ్రి అయాననాయని ఆదివారం ప్రభు దినములో అయా నీ దాసుడు వేసిన పునాది ప్రభు భద్రభక్షం గారు ఎక్కడెక్కడ ప్రభువ అయా ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభువ అయా నీ బిడల ప్రభువ మీరు దర్శించండి అయా. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతముకి వెళ్ళుచున్న బిడలకి మీరు తోడుగా ఉండండి. నీ ఆత్మ తోడుగా ఉంచండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఆరాధన వర్తమానములు మీరు తోడుగుండండి, వాళ్ళ వర్తమానంలో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే ప్రభువనైనా కార్యములు జరిగించి మీరే మహిమ పొందండి. మేమేం చేసినా ప్రభువ నీకు మహిమార్థంగా చేయుటకు ప్రభువు ప్రీతికరముగా మేము ఉండి ఆత్మసత్యముతో ఆరాధించుటకు నీ బిడ్డలందరూ సిద్ధపరచమని, ఇంకా అనేక సంఘాలు ఉన్నారు వారిని కూడా సిద్ధపరచమని అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
సర్వశక్తిగల దేవుడుగా ప్రభా నాకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. మహిమగల దేవుడుగా ప్రభా, దయగల ప్రభా నాకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిన ప్రభా, ఈ కాల సమయంలో ఈ రీతిగా ప్రభా నేను గణపరచడానికి, హెచ్చించి పూజించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభా తండ్రి ప్రభా మమ్మల్ని సిద్ధపరిచిన నీ ప్రేమను బట్టి వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిన ప్రభా మా ప్రయాణంలో మీ తోడు క్షేమం భద్రత ఇచ్చి ప్రభా నీ ఇంటికి తీసుకొచ్చిన విధానం బట్టి వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిన ప్రభా ఈ దినం బహుమానంగా ఇచ్చి ప్రభా మా గొంతులో ఊపురించి అబ్బా తండ్రి అనగలగటానికి మీరు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. దయగలి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మరి ఈ ఆరాధనలో మీరే సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. మరి రావాల్సిన బిడ్డలు త్వరగా రావటానికి మీరే సహాయం చేయండి ప్రభా. వాళ్ళ మీ ప్రేరేపణ దయచేయండి ప్రభా. దేవా నా దేవుని ఆరాధించాలని ప్రభా వాళ్ళ తృప్తి పుట్టించి ప్రభా నీ ఇంటికి వచ్చి ప్రభా నిన్ను ఆరాధించేవారుగా వాళ్ళని సిద్ధపరచండి ప్రభా. నీ వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిన ప్రభా ఎలవారి నుంచి ప్రభా ఇది ఆశ్రయాలు కూడా రావాల్సి ఉంది ప్రభా. ప్రయాణం అనుకూలపరచండి, క్షేమంగా తీసుకురండి ప్రభా. నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలి తండ్రి పాటల్లో నిన్ను మహింపరిచే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. దయగలి తండ్రి వాక్య ధ్యానంలో మీరే సహాయం చేయండి. ఆత్మతో సత్యముతో దేవ ఆరాధించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యానుసారంగా ప్రభా దేవా మేము ఆరాధించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. బల్ల విషయంలో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో చేయివేసే వారంగా తండ్రి ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ కాపుదల దయచేయండి ప్రభా. కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకోండి. మైకు ప్రభా ప్రతిదీ దేవానికి మహిమార్థంగా జరగటానికి మీరే సహాయం చేయండి. దుష్టుడికి ఎటువంటి అవకాశం లేకుండా చేయండి ప్రభా. దయగలి తండ్రి నీ నామాన్ని గణపరిచే వారంగా ప్రభా తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగలిన ప్రభా వెనుకబడుతున్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నీ ఇంటికి వచ్చేవారుగా తండ్రి దేవా మీరే సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినము ప్రభా మరి తండ్రి ఎంతమంది దైవ సేవకులు ప్రభా వాడబడుచున్నారో తండ్రి మీరే సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృప చూపించండి ప్రభా. దయగలి తండ్రి నీ నామాన్ని గణపరిచే వారంగా తండ్రి మహింపరిచే వారంగా ప్రభా దేవా మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిలబడుతున్న దాసిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయగలిన ప్రభా అలాగే తండ్రి మీరే సహాయం చేయండి దేవా. మీలో ఉన్న తండ్రి ప్రభా తనగా మాట్లాడేది ప్రభా మీరే తండ్రి మాట్లాడేది ప్రతి మాట తండ్రి దేవా మా హృదయాల్లో ఉంచుకునే వారంగా తండ్రి అయనముర వేసుకుని ప్రభా దాని ప్రకారం మేము నడుచుకునే వారంగా ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేస్తురండి ప్రభా. యెరూషలేములో ఉన్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏక పరిస్థితిలో ఉన్నారో తండ్రి ఏక పరిస్థితులు ప్రభా అంతరంగమును హృదయాలు పరిశీలించే దేవుడుగా ప్రభా మాకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డ తండ్రి నీ ఇంటిలోకి వచ్చి ఆరాధించే బిడ్డలుగా ప్రభా మీరే సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కృప చూపించండి తండ్రి. సండే స్కూల్ పరిచర్యలో కూడా మీరే సహాయం చేస్తూ రండి ప్రభా. నీకు మహిమ తెచ్చే వారంగా మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని నీ నామాన్ని గణపరిచే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని నీకే వందనములు చెల్లించుకుంటూ నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, రక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా యెరూషలేములో మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ నూతన దిన ప్రవేశాన్ని బట్టి స్తోత్రాలు. మీ పునరుద్ధాన శక్తిని మేము కూడా ఆశ్రయించేదాని కొరకాయ మీ పునరుద్ధాన బలము ద్వారా మీరు సాధించినటువంటి విజయమును దేవా ఆ మరణ బలము నుండి మరి తొలగింపబడిన వాడై జీవం గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి వేవేల కెరూబులు శరూబుల మధ్య మరి నిత్యము కొనియాడబడే నీవు దూతాన మహాదూతల చేత
గాన ప్రతిగానములు చేయబడుతున్న నీవు ఈ దినాన్ని అల్పులైన మా ద్వారా కూడా మీరు ఘనతనందును ఉద్దేశించినందుకై స్తోత్రాలు. మీ అనాదికాల సంకల్పములన్నిటి కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. నేటి దినాన మేము మీ పాద సన్నిధిలో గడిపేటువంటి ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేసి అనుగ్రహించినందుకై స్తోత్రాలు. దయలు తండ్రి, మీ ప్రజలంగా చేరి మీ యొక్క ప్రేమను, మీ యొక్క లోతును, మీ యొక్క శాశ్వతమైన విశాలత్వమును, దేవా మీ దీర్ఘశాంతాన్ని, మీ జ్ఞానము, మీ ఐశ్వర్యాన్ని, మీ యొక్క మహిమను, మీ ప్రభావమును, నీ ఘనతను మా హృదయాలలో ధ్యానం చేస్తూ దేవా మిమ్మల్ని మాత్రమే పాడి పొగడి కీర్తించినట్లుగా ఈ దినం మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. చేరువచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకెవరైతే రావాల్సి ఉందో వారిని కూడా మీ సన్నిధిలోనికి నడిపించి మహిమ పొందండి. సమయాన్ని ఎంతో ఆస్వాదకరంగా చేయండి. దయగల మా తండ్రి, ఈ రీతిగా సార్వత్రికంగా సంఘములుగా కూడి ఈ దినము రేపు అలాగే మా తండ్రి 2 దినాలు ప్రత్యేకంగా గడిపే దినాలు ఎంతో శ్రేష్టమైనవిగా మాకు అనుగ్రహించండి. ఆయా స్థలాల్లో చేయబడుతున్న పరిచయను కూడా దీవెనకరంగా చేయండి. పంపబడిన వారు ఆత్మ చేత నింపబడిన వారే మీ మాటలు అనుగ్రహించి మహిమ పొందండి. ఎవరికి ఏది అవసరమో వారి అక్కర్లు తీర్చము. వారి హృదయాలు తీర్చబడిన వారే, నెమ్మది పొందిన వారే తిరిగి వారి గృహాలు ప్రవేశించినట్లుగా సాయం చేయండి. కీడు అపవాది తంత్రములన్నిటిని లయపరిచి మీ నామను మహిమ తెచ్చుకొని మనవి చేస్తూ వస్తున్నాం. ఈ దినము మాకు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని బట్టి స్తోత్రాలు. ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్న సమస్తమును, దాని అగాధంలో ఉన్నవన్నీ కూడా నీ నామమున మోకరినాలని మీరు కోరుతూ వచ్చినారు. అలాగే మా తండ్రి, నేటి దినాల్లో రక్షించబడిన ప్రజలంగా మేము చేరి ఆ రీతిగా మీ ఎదుట మోకరిల్లి మీ బలిపేట మీద సాగిలపడి మీ బలిపేట మీద మిమ్మల్ని మేము అప్పించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరిచిన మీ ఉద్దేశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ముందున్న సమయం మీ హస్తాలకు ఎత్తపడుచు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినయముతో పడుకుని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. రెండు 217. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీ యేసే మన శిరసై ఉండి మహాబలశూరుండు. శ్రీ యేసే మన శిరసై ఉండి మహాబలశూరుండు. సర్వమునిచ్చెను తన హస్తముతో సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గాతించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గాతించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడై ఉండి శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచే తన జయమున్. శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచే తన జయమున్. భక్తులారా స్మరించెదము చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలములయందు. లేఖకు మించిన ఆత్మల తెచ్చి లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు. లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే. సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా
చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తాని పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తాని పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా, నమహాత్యము చూపే. ఇంతవరకును ఆదుకొనెనుగా, తన మహాత్యము చూపే. తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భువి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయన్న కార్పించుకొనిదము, మనమాయన్న కార్పించుకొనిదము, ఆయన ఆశయమదియే. ఆయన కార్పించుకొనిదము, ఆయన ఆశయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సన్నిధించుటకై. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సన్నిధించుటకై. కనుక మనము నడచుకొనెదము, కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములాయందు. కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములాయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. రెండు 236 పాట. జీవంబునిచ్చిన దేవుడా నే పాడేదన్ నీకు నిరంతరము అనే పాట పాడుకుంటా. 234 పాత పాటలో.
నిరంతరము నే పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా పావనుడా నీకు పరమారు నేనింకేమి అంగా పాత్రుండాను నేనింకేమి అంగా పాత్రుండాను. హల్లెలూయా హల్లెలూయా వెలుగేచ్చినావు వెలిగించినావు గాలిని మాకై కలుగా చేసి గాలిని మాకై కలుగా చేసి అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరి పోసి కాపాడితివి ఊపిరి పోసి కాపాడితివి. ఎంచాలే కాని మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడెదన్. హితుడా నీకే ఈ స్తుతి గీతము హితుడా నీకే ఈ స్తుతి గీతము. హల్లెలూయా హల్లెలూయా జీవంబునిచ్చిన దేవుడా నే పాడేదా నీకు నిరంతరము నే పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా పావనుడా నీకు పలుమారు నేనింకేమి అంగా పాత్రుండాను నేనింకేమి అంగా పాత్రుండాను. హల్లెలూయా హల్లెలూయా కరుణా కిరీటమిచ్చేనని గడి గడికి నాతో నడిచేనని గడి గడికి నాతో నడిచేనని కోపించువాడు కాడంచునా పాపంబులెల్లా పాటింపడు పాపంబులెల్లా పాటింపడు. ఎంచాలే కాని మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడెదన్. ఎంచాలే కాని మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడెదన్. హితుడా నీకే ఈ స్తుతి గీతము హితుడా నీకే ఈ స్తుతి గీతము. హల్లెలూయా హల్లెలూయా జీవంబునిచ్చిన దేవుడా నే పాడేదా నీకు నిరంతరము నే పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా పావనుండా నీకు పరుమారు నేనింకేమి అంగా పాత్రుండాను నేనింకేమి అంగా పాత్రుండాను. హల్లెలూయా హల్లెలూయా
113. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే, హృదయాము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి. హృదయాము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి. రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. రాతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. వింటినటివి నా మొరకు ముందే తోడానుండు నటివి. వింటినటివి నా మొరకు ముందే తోడానుండు నటివి. తోడానుండు నటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపాది. ఓ యేసుని ప్రేమ మరణాంధకారము
కరుణాగల ప్రభువు, కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశధార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఆకాశధార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఓ యేసుని ప్రేమ కొదువాలెనియున్నా, భయపడను నేనెప్పుడు. మచ్చిక బయలులో పారుండజేయును. పొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు. పాచిక బయలులో పారుండజేయును. భోజన జలములతో తృప్తిపరచు నాతో నుండు నేసు. తృప్తిపరచు నాతో నుండు నేసు, నాతో నుండు నేసు. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్ర కన్న గోపాలి. ఆకాశతార పర్వత సముద్ర కన్న గోపాలి. నేమోని గృహములో సాదా స్తుతించెదము. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాలి. ఓ యేసుని ప్రేమ మన ప్రభుని ఆరాధించేదాని కొరకై మొదటి భాగంగా
ప్రభుని ఆరాధించే దాని కొరకు మొదటి భాగంగా ఆరాధనలోనికి మనం వెళ్ళక మునుపు దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనం సమకూర్చుకొని ప్రభుని ఆత్మసత్యములతో ఆరాధించే దాని కొరకై సిద్ధపడతాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుంటాం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దాని మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. మరలా చదువుకుంటాం. నీవును భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ఈ ఆరాధన కొరకైన మొదటి భాగంగా ఆరాధనలోనికి ఈ భాగం మనకెంతో ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, మీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మీరు ప్రత్యేకపరిచి ఆరాధికులుగా సిద్ధపరిచారు. లోకములో ఎందరికో లేని భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. మీ మరణ భూస్థాపన పునరుద్ధానాల శక్తిని ఈ దినం మేము ఆశ్రయించి మేము పొంది ఉన్నవారమై మా హృదయాలకు ఆపాదించుకొని మేము ఎట్లో ఆరాధించవలనో మీ భాగమును మాకు తెలియపరుస్తూ మిమ్మల్ని ఆరాధించే దాని కొరకై సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలు. మీరు మాతో స్పష్టంగా మాట్లాడే దేవుడు. మీలో ఉన్నవారు దేవుని ఆత్మ, మీరు కాదు అని మీరు సెలవిచ్చారు. కనుకనే మా సొంత తలంపులు కొట్టివేసి మీ వాక్యంలోని పరిపూర్ణతను మేము గ్రహించినట్లుగా మాకు మనోనేత్రములు వెలిగించి మహిమ పొందండి. మీ దృష్టి మా మీద ఉంచండి. కానీ కనపడిన అంధకార శక్తులు బంధించి మీ నామను మహిమ తెచ్చుకోనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ చదవబడిన భాగంలో భూమిని దర్శించి అనే మాటను చూస్తున్నాం. భూమి అనే మాటకు గత వారం కూడా మీకు మాట తెలియజేశాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. కాబట్టి భూమి అనగానే మనుషులు. కాబట్టి మన్ను నుండి తీసిన దేవుడు తన స్వరూపమును తన పోలిక చొప్పున మానవుని సృజించిన నాటి నుండి నేటి వరకు కూడా ఆయన మహదైశ్వర్యముతో మనల్ని నింపాడు అంటానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి భూమిని దేవుడు దర్శించాడు. దేవుడు భూమిని దర్శించుట, ఈ మాట మనకు ఆరాధనకు చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి మనిషిని కూడా దేవుడు దర్శించడానికి ఇష్టపడ్డాడు. భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది దగ్గరికి దేవుని వాక్యం అనేది అందరి నోట అందరి ఇంట ఉండేటట్లు ఆయన్ని దర్శిస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు భూమిని దర్శించాడు. ఈరోజు నిన్ను కూడా ఆయన దర్శించాడు. భూమిని దర్శించటం అంటే ఆయన ఆత్మస్వరూపైన దేవుడై ఉండి మనుషులందరూ సమీపింపురాని తేజస్సులో అమరత్వం గలవారై ఉండి ఆయనని చూడలేని వారిగాను ఆయనని గ్రహించలేని వారిగా ఉన్నప్పటికీ వారి విషయంలో దేవుని యొక్క గొప్ప తలంపు ఏంటంటే దేవునికి ఆయన భూమిని దర్శించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి నేటి దినాల్లో భూమిని దేవుడు ఎంతగా దర్శించాడు అని అంటే ఇందులో ఆయన రెండు రకాలైన ప్రత్యక్షతలు మనకు చూస్తాం. మూడవ ప్రత్యక్షత దేవుని సముఖమందు చూస్తాం.
మొదటి ప్రత్యక్షత ఆయన పాపం లేనివాడుగా జన్మించుట. అంటే భూమిని దర్శించేటప్పుడు ఆయన దర్శనం ఎలాగుంది అని అంటే పాపము లేనివాడుగా దర్శించాడు. దేవుడు, ఆత్మ అయిన దేవుడు పాపము లేనివాడుగా భూమిని దర్శించాడు. కాబట్టి పాపము లేని మాలిన్యరహితుడు, పాపము లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి రాజు, పిలాతు, హేరోదు వీరందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అడిగిన మాట ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగితే, నువ్వు అన్నట్టే నేను దేవుని కుమారుడిని ఆ చెప్పటానికి ఈ లోకానికి ధైర్యం అవసరమేమో రాజుకి ఎదురు చెప్పడాలంటే. కానీ దేవుని కుమారుడికి, దేవునికి అధికారం అవసరం లేదు. ఆయనే వీటిని సృజించాడన్న సంగతి ఆయనకు తెలుసు. అయినప్పటికీ నేను ఆజ్ఞాపిస్తే 12 వ్యూహాసేనాలు వస్తాయి. అంటే దేవుని యొక్క ఆయన సార్వభౌమ అధికారం, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలం ఎంత ఔన్నత్యం కలిగిందంటే ఆయన ఆజ్ఞాపించటం అవసరం. ఆయన గనుక ఒక్క మాట సెలవిస్తే గాలి, సముద్రం, అందులో ఉన్న సమస్తం కూడా మాట వింటున్నాయి. కాబట్టి మాట వినని వారు ఎవరు అనంటే భూమి. మాట వినని వారు ఎవరు? మనిషి. మాట లక్ష్య పెట్టిన వారు ఎవరంటే భూమి, అంటే మనిషి. కాబట్టి దేవుని మాటను లక్ష్య పెట్టిన వారు ఎవరంటే ఒక్క మనిషే. ఆఖరికి భూమి మీద జరిగే వింతలు, భూకంపాలు, భూకంపం మీద రాబో తెగుళ్ళు జంతువులు గ్రహిస్తాయి. 4 కాళ్ళతో చతుష్పాద జంతువులు అవి గ్రహిస్తాయి. కాబట్టి ఆకాశ పక్షులు గ్రహిస్తాయి. భూమి మీద జరిగే మార్పును అవి గ్రహిస్తాయి. కానీ గ్రహించని వారు ఎవరు అంటే భూమి, మనిషి గ్రహించలేకుండా ఉన్నాడు. దేవుని సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క మహిమను గ్రహించని వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక్క మనిషి మాత్రమే. అందుకనే దేవుడు భూమిని దర్శించడానికి ఇష్టపడ్డాడు. భూమిని దర్శించడానికి ఇష్టపడ్డాడు. నీవు భూమిని దర్శించి అనే మాట అందులో రాయబడి ఉంది. దేవుడు మనుషులను దర్శించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఏ జంతువుల కోసమో లేకపోతే దేనికోసమో ఆయన ఈ లోకానికి రాలేదు. మనుషుల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవ రూపంలోకి వచ్చాడు, అద్భుతములు జరిగించాడు. ఆయన కుంటివారికి, గుడ్డివారికి, అలాగనే రక్తస్రావం వారికి, చనిపోయిన వారికి, అలాగనే కుష్ఠరోగులకు ఆయన స్వస్థతను అనుగ్రహించాడు. ఆయన కనికరము సమస్త కార్యాల మీద ఉన్నాయి గనుకనే ఆయన సమస్త కార్యాలు భూమి కొరకే ఆయన చేశాడు. భూమి అంటే మనిషిని కొరకే చేశాడు. మనిషిని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. మనిషిని కొరకే ఆయన సమస్తాన్ని అర్పించుకున్నాడు. తను తాను సెలవులో మరణం పొందినంతగా తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన రక్తధారలు ప్రతి మానవుని కొరకాయ భూమిని దర్శించి భూమిని తడవటానికి ఇష్టపడ్డాయి. ఇప్పుడు 2వ వచనంలో, అది 2వ పారాగ్రాఫ్లో రాయబడి ఉంది. అదే అధ్యాయంలో చూడండి, 65వ కీర్తన 9వ వచనంలో 2వ భాగం, దానికి మహాదైశ్వర్యమును కలుగు చేయొచ్చున. ఇప్పుడు భూమిని దర్శించిన దేవుడు దాన్ని తడుపుతున్నాడు. ప్రియులారా, ఆయన భూమిని ఎలా తడుపుతున్నాడు అని అంటే ఆయన నీటి చేత తడిపాడు. మొదట దేవుని వాక్యము ద్వారా తడిపాడు. దేవుని వాక్యం, నీరు దేవుని వాక్యముతో పోల్చబడుతోంది. కాబట్టి దేవుని వాక్యముతో ఆయన జల్లుతూ వచ్చాడు. ప్రతి చోట ఆయన వెళ్ళని ప్రదేశం లేదు, ఆయన వెళ్ళని కూడని ప్రదేశం లేదు, కూర్చుండని ప్రదేశం లేదు. ఆయన పాపులతో కూర్చున్నాడు, ఆయన వేశ్యలతో కూర్చున్నాడు, ఆయన అబద్ధములాడేవారితో కూర్చున్నాడు, ఆయన శత్రువుల మధ్య కూర్చున్నాడు, ఆయన మన వారందరితో కూడా కూర్చున్నాడు. ప్రియులారా, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు భూమిని తడిపేదాని కొరకాయ భూమిని దర్శించాడు. మొదట ఆయన దర్శించి భూమిని తడుపుతున్నాడు. దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా, దేవుని సూచక్రియల ద్వారా ఆయన నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. ఆయన దర్శించి దేవుని వాక్యం అనే నీటి ద్వారా దాన్ని తడుపుతున్నాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా
ఆయన వాక్యం అనేది ఈ భూమి మీద ప్రతి మనిషి ఫలభరితంగా ఉండేదాని కోసం ఆయన నీరును, వాక్యమును వెదజల్లుతూ ఉన్నాడు. అందుకనే దివారాత్రములు నీటి కాలువన యోరను నాటబడిన వారే అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్న ఈ మాట ఏంటంటే, మొదటిగా భూమిని ఆయన దర్శించాడు, అంటే మనిషిని ఆయన దర్శించాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే భూమిని తడుపుతున్నాడు. కాబట్టి భూమిని తడపటం అనేది దేన్ని చూపిస్తుంది అంటే, మన ఆత్మీయ దేహానికి కావలసిన వాక్కులు, దేవుని మాట, దేవుని వాక్యం అనే నీరు, దానితో ఆయన తడుపుతున్నాడు. కనుకనే ఇప్పుడు ఆయన మరొక దానితో కూడా తడిపాడు. ఆయన కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు 31 దెబ్బలు, 39 దెబ్బలు, 1 దెబ్బలు, 40 దెబ్బలు ఆయన తిని, ఆయన రక్తము భూమి మీద పారుతూ వచ్చింది. ఎక్కడ పారుతూ వచ్చిందనంటే, ఆయన శ్రమ పట్టబడిన దినం మొదలుకొనిది, ఆయన కలువరి సిలువ చెంతకు చేరేంత వరకు, ఆయన పక్కలో బళ్ళెం పోటు పొడిచేంత వరకు, ఆయన రక్తము నీళ్ల వలె కిందకు కారేంత వరకు, ఆయన సిలువ వెంబడి ఆ గొల్గొతా కొండ పైన ఆ నెరవిడిచిన ఆ స్థానం వరకు, భూమి కంపించిన తర్వాత భూమి నెరవిడిచి ఆ నెరు లోపల వరకు అది తడుస్తూ వచ్చింది. యేసు ప్రభువారి యొక్క రక్తం. ఎందుకు? భూమిని ఆయన తడుపుతున్నాడు. దాన్ని తడిపి దానికి రెండో పారాగ్రాఫ్లో ఏమంటాడు? దానికి మహదైశ్వర్యమును కలుగు చేయుచున్నాను. దానికి ఏం చేస్తున్నాడంట? మహదైశ్వర్యాన్ని కలుగు చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఆయన లోపములతో మనిషి నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఏ మనిషి కూడా పాపముల చేత, అపరాధముల చేత చనిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకనే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు కరుణా సంపన్నుడై ఉండి, ఈయన మహదైశ్వర్యంతో భూమిని తడిపితే ఆయన కరుణా సంపన్నుడు. ఇక్కడ భూమి మీద సంపన్నత ఉంటే అక్కడ కరుణ కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ కరుణ గల దేవుడు ఈనాడు కరుణా సంపన్నుడై భూమి మీదకి వచ్చాడు. దేనికనంటే మహదైశ్వర్యముతో నిన్ను చేయడానికి. అందుకనే భూమి మీద మనం దరిద్రులమై ఉండగా ఆయన ధనవంతుడై ఉండి మన అపరాధముల కొరకే ఆయన తను తాను అర్పించుకున్నటి ద్వారా మనల్ని ఎలా చేశాడంట? ధనవంతులుగా ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. మహదైశ్వర్యం మొదటిది భూమిని దర్శించాడు. భూమి అంటే మనిషి. రెండవది ఏంటి? ఆయన మనల్ని ఎలాగ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు? ఆయన వాక్యము ద్వారా తడుపుతున్నాడు. భూమిని ఆయన దర్శించాడు, భూమిని తడిపాడు, భూమిని ఇప్పుడు మహదైశ్వర్యముతో నింపుతున్నాడు. ఎంతగా ప్రేమగల దేవుడు! నీకు నాకు ఆయన రక్షకుడిగా దొరకటం ఎంత అదృష్టవంతులం. భూమి మీద అనేక పర్యాయాలు మనం పడి చెడిపోయిన మన జీవితాలని ఆయన గొప్పదైన మహదైశ్వర్యము ద్వారా ఈనాడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి తాను దరిద్రుడిగా మార్చబడుతూ వచ్చాడు. ప్రియులారా, ఆయన ధనవంతుడు అని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే, నువ్వు మరి కైసరుకు కట్టవలసిన పన్నును కట్టవా అని అడిగితే యేసుప్రభువారు ఏం చెప్పాడు? ఇదిగో సముద్రంలోకి వెళ్ళండి, అక్కడ చేపను అడిగితే చేప తీసుకొచ్చి చూది, దాని నోట షెకేలు ఉంటుంది, అది తీసుకొని వచ్చి వానికి చెల్లించండి. చేప చెల్లిస్తుంది. ఆయన అంత ఐశ్వర్యవంతుడు. ఈనాడు భూమి, ఈనాడు మనిషి దేవునికి చెల్లించవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన ఆరాధన, దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి చెల్లించవలసిన ప్రతిదీ కూడా మనుషుడు దొంగిలిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటనంటే, ఆయన మహదైశ్వర్యం గల దేవుడై ఉండి, ఆయన కరుణా సంపన్నుడై ఉండి, మనము నష్టపడటం ఆయనకి ఇష్టం లేక ఆయన మన కొరకు లోపల దరిద్రుడిగా జరిపించినాడు. ఆయన మన పాపములు, మన అపరాధములు, మన నింద, మన శిక్ష ఆయన సిలువలో భరించడానికి ఇష్టపడ్డాడు. ఈ కరుణగల దేవుడు నిన్ను కరుణా సంపన్నుడిగా చేసి నిన్ను మహదైశ్వర్యముతో ఆయన నింపడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా ఒక పేదవాడిని చూసి జాలి పడతారే తప్ప వానికి సహాయపడేవారు చాలా అరుదుగా ఉంటారు.
లేని స్థితిలో సహాయం చేసిన వారిని మర్చిపోయేవారు ఉంటారు. కాబట్టి పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మనల్ని ఉపయోగించుకునేవారు ఉంటారు. కానీ ఈయన కరుణా సంపన్నుడు. ఆయన నీ కొరకై ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకై తన ప్రాణం అర్పించడానికి ఇష్టపడ్డాడు. మొదట నిన్ను దర్శించాడు, నిన్ను తన రక్తముతో తడపడానికి ఇష్టపడ్డాడు. తర్వాత నిన్ను మహదైశ్వర్యముతో ఆయన నింపడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మూడవ భాగం చూద్దాం. 65వ కీర్తన 9వ వచనం. 65వ కీర్తన 9వ వచనంలో దేవుని నది దేనితో నింపబడి ఉన్నది? నీళ్లతో నింపబడి ఉన్నది. దేవుని నది. ఈ నది అనే మాట దేన్ని చూపిస్తోంది అని అంటే, మొదటిదిగా ఆయన నది అనే మాట ఎక్కడ ఆరంభించబడింది? పరలోకంలో ఆ నది ఆరంభమైంది. కాబట్టి పరమందు ఆ నది కిందకి ప్రవహిస్తూ దేవుని మందిరం గుమ్మం కింద గుండా అది ప్రవహిస్తూ అది 4 శాఖలుగా విభజించబడుతూ వచ్చింది. ఏదైనా తోటలో కూడా అది మరి 4 శాఖలుగా విభజించబడింది. ఏదైనా తోటను తడపడానికి అక్కడ 4 అంతల అనుభవాన్ని మనం చూస్తాం. చూడండి, దేవుని నది నీళ్లతో నింపబడి ఉంది అంటే, దేవుని నది అనేది దేవుని యొక్క సమృద్ధి, దేవుని సన్నిధిని చూపిస్తోంది. కాబట్టి మొదటిదేమో భూమిని దర్శించుట. మొదటి సంగతి, నిన్ను నన్ను దేవుడు దర్శించాడు. రెండవ సంగతి, దానిని తడుపుతూ ఉన్నాడు. దానిని నీటితో తడుపుతున్నాడు అని అంటే, దేవుని వాక్యము ద్వారా దర్శిస్తున్నాడు ప్రతి వ్యక్తిని కూడా. దేవుని వాక్యం నీరుతో దాన్ని తడుపుతున్నాడు, భూమిని తడుపుతూ ఉన్నాడు. ఈనాడు దేవుని వాక్యం మనల్ని దర్శించకపోతే, దేవుని వాక్యం మనల్ని సంధించకపోతే, మన పాప క్షమాపణ కొరకే ఒప్పుదల మనలో వచ్చేది కాదు. మనము తిరిగి జన్మించేవారం కాము, బాప్తిసం పొందేవారం కాము, ప్రభు కొరకై జీవించేవారం కాము. కాబట్టి దేవుని వాక్యం మనల్ని తడిపింది. దేవుని వాక్యం మనల్ని సమృద్ధిగా బాగు చేస్తూ వచ్చింది. అది మెత్తగా చేసేసింది. దేవుని వాక్యం అనే ఆ నీరు మనల్ని, ఆ భూమిని మెత్తని చేసింది. ఇప్పుడు అందులోని ఫలభరితమైన జీవితాన్ని ఇస్తుంది. అందుకనే అందులో మహదైశ్వర్యముతో నింపి ఉన్నాడు. అది కనపడదు. ఈ మహదైశ్వర్యం అనేది కనపడకుండా ఉంది, ఆ భూమిలో దాచబడి ఉంది. ఎప్పుడు దాంట్లో విత్తుతామా, అది ఎప్పుడు ఫలిస్తుందా, దాన్ని ఎప్పుడు కోస్తామా, దాన్ని కోసి దాన్ని తీసుకుని పోయి విస్తారమైన ధాన్యాన్ని సమకూర్చుకుంటామో అప్పుడు వస్తుంది మహదైశ్వర్యం మనకి. కంటికి కనపడేది ఇదైతే, కనపడకుండా ఉంచింది దేవుని మహదైశ్వర్యం. నిన్ను భద్రం చేసేదాని కోసం, నిన్ను కాపాడేదాని కోసం, నీ జీవితాన్ని బాగు చేసేదాని కోసం ఆయన మహదైశ్వర్యముతో నింపబడి ఉన్నాడు. ఈ భూమిని దానితో నింపాడు. అందుకనే ప్రతి వారు భూమిని దున్నే కొద్దీ దాన్ని సంపాదించుకుంటున్నారు. భూమిని బాగు చేసే కొద్దీ, భూమిలో విత్తే కొలది, భూమిని కోసే కొలది, భూమిలో పంటను కోసుకునే కొలది వారు ఐశ్వర్యంలో అంతులు అవుతూనే ఉన్నారు. కష్టపడిన వారు తన కష్టార్జితాన్ని ఆర్జిస్తూనే ఉన్నారు. కనుకనే దాచబడిన మహదైశ్వర్యం అది. ఈనాడు నిన్ను నన్ను కూడా దాచబడిన మహిమైశ్వర్యంలో భద్రపరిచాడు. నిన్ను ఒక ముత్యంగా ఏరుకున్నాడు ఈ పొలంలో. కాబట్టి ఎక్కడో వర్తకుడు ఏరుకుంటే దొరికిన ముత్యం లాంటి వారు మనం. కడగబడిన వారమై, ఏరబడిన వారమై, ప్రత్యేకించబడిన వారమై, విలువ చేయబడిన వారు మనం. దాచబడిన ధనంగా ఉంచుకున్నాడు ఆయన. మహదైశ్వర్యముతో నిన్ను నింపాడు. నీ జీవితాన్ని మహదైశ్వర్యంగా ఎంచుకుంటున్నాడు ఆయన. ఈ భూమి మీద ఆయన నీటితో తడిపి దేవుని వాక్యం ద్వారా నన్ను కని నిన్ను ప్రత్యేకపరిచి ఒక ముత్యాన్ని ఏరుకున్నట్టుగా దానిలో నుంచి తీసుకుని వచ్చాడు భద్రపరచడానికి. ఒక ముత్యాన్ని ఏరుకున్నట్టుగా ఆయన రాజ్యంలో ఒక వర్తకును పోలిందిగా, ఒక భూమిలో సేద్యగానికి దొరికిన ఒక ముత్యం వల్లే మనం దొరికాము ఆయనకి. పొలంలో ఎంతో మట్టి ఉంది, కానీ మనం ఎలా దొరికామంటే ఆయనకి ఒక ముత్యముగా దొరికాం. దాన్ని ఆయన జాగ్రత్తగా తీసుకొని పోయి ఎక్కడో పెడుతున్నాడు, మహదైశ్వర్యంగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మూడో సంగతి మనం చూస్తున్నాము. దేవుని నది అనే మాట రాయబడి ఉంది. దేవుని నది అనే మాట ఎక్కడి నుంచి ఆరంభించబడింది? నది అనేది మొదట ఆది కాండంలో 4 శాఖలైంది. ఏదైనా తోటను తడపడానికి 4 భాగాలైంది. ఈ 4 భాగాలు 4 సువార్తలతో సమానం. 4 సువార్తలు. ఒకటి మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త, మూడవది లూకా సువార్త, 4వది యోహాను సువార్త. 4 సువార్తలు. ఇప్పుడు మన జీవితాలను బాగు చేయడానికి 4 సువార్తలు చాలు. 38 అద్భుతాలు ఉన్నాయి.
ఎన్ని అద్భుతాలు ఉన్నాయి? 38 అద్భుతాలు ఉన్నాయి. కాబట్టి 38 అద్భుతాలు ఈ 4 సువార్తల్లో ఉన్నాయి. ప్రతి మనిషిని బాగు చేశాడు. ఏ అధ్యాయంలోనూ చూడు, దేవుడు కనికరపడి దేవునికి మహిమ కలుగునట్లుగా దేవునికి స్తోత్రం చేసిరి, దేవుని మహిమపరిచిరి. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ కూడా సమకూర్చబడ్డాయి. ప్రతి మనిషిని బాగు చేస్తుంది ఆ నది. ఈ 4 సువార్తలు ప్రతి మనిషిని బాగు చేస్తున్నాయి. అందుకనే ఈ 4 సువార్తల యొక్క పత్రికలు ముద్రించినప్పుడు మొదట 40 లక్షలు ముద్రించారు, ఆ తర్వాత 1,40,00,000 ముద్రించారు, ఆ తర్వాత 120 కోట్ల పత్రికలు వారు ముద్రించారు. ఈ రోజున భారతదేశం జనాభా ఎంతమంది అయితే ఉన్నారో అన్ని ముద్రణలు వచ్చాయి ఈరోజు, అంతకన్నా పెచ్చే ఉన్నాయి. ఎందుకని? ప్రతి అధ్యాయంలో దేవుని యొక్క మహిమను వారు కనుగొంటున్నారు. ప్రతి అధ్యాయంలో దేవుని అద్భుతాలు ఉన్నాయి. కాబట్టి ఆ నదిలో మనము ఆస్వాదించగలిగినటువంటి మహదైశ్వర్యంలో ఉంది. అంత శ్రేష్టమైన వాడు దొరికాడు మనకు. ఆ నది అంత శ్రేష్టమైంది. దేవుని నది నీళ్లతో నింపబడి ఉన్నది. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని కనుగొన్న నీవు నేను ఈ రోజున ఈ 4 సువార్తల కంటే ఎంతో అద్భుతమైన వాడు మనకు దొరికాడు. ఈ నది కంటే గొప్పవాడు. 4 పాయలుగా మార్చబడిన ఈ సువార్తల కన్నా ఆయన అంత అమూల్యమైన వాడు మనకు దొరికాడు. అందుకొని మనం ప్రభుని ఆరాధించాలి. అందుకొరకే ప్రభుని మనం గణపరచాలి. అందుకే మనము ఆరాధికులుగా ప్రభు చేశాడు. కాబట్టి ఈ నది నీటితో నింపబడి ఉంది. 4 సువార్తలే కాదు, 4 రకాలైన పరిచర్య ఉంది. కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు ఉపదేశకులు గాను, కొందరు సువార్తికులు గాను, 4 రకాలైన పరిచర్య. 5 అంతల పరిచర్య ఉంది. కొంతమంది కళలో ఉపదేశములు చేసేవారు గాను. కాబట్టి 5 అంతల పరిచర్యగా ఆయన మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇంతేకాదు, మన జీవితాలకు ఆయన ఈ 4 శాఖలు 4 పాయలు దేన్ని చూపిస్తుందనంటే ఒకే నదిగా మార్చబడ్డాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. 4 పాయలు ఆదికాండంలో చూస్తే ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి అది దేవుని యొద్ద నుండి పారుతుంది. అది ఒకే ఒక నది. ఆ పట్టణం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రవహిస్తూనే ఉంది. ఈ రోజున నిన్ను నన్ను భూమిని దర్శించాడు, 2వది తడిపాడు, 3వది ఆయన మనల్ని మహదైశ్వర్యంతో నింపాడు, 4వది ఆయన మనల్ని ఎలాగ చేయడానికి ఇష్టపడ్డాడంటే దేవుని నదిగా ఆయనే మనకు లభించినాడు. దేవుని వాక్యం అనే నది, దేవుని ఊట, అది జీవజల నదిగా ఉంది. ఈవల ఆవల జీవవృక్షాలు ఫలిస్తున్నాయి. ఆ వృక్షానికి నెల నెల ఏం చేస్తుంది? కాపు కాస్తుంది. దాని ఫలాలు తినటానికి ఆహారంను, దాని ఆకులు స్వస్థతకు ఔషధంగా మార్చబడ్డాయి. ఆ నది ప్రక్కల ఈవల ఆవల జీవవృక్ష ఫలాలున్నాయి. ఇప్పుడు దీన్ని ఆశ్రయించిన వారందరూ భుజిస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు. ఈ నది ఏక నది అయిపోయింది. ఈనాడున్న నదుల కన్నా కూడా క్రీస్తు యేసు అనే ఒక నది మనకు జీవమునిస్తుంది. ఆ జీవమునిచ్చు పట్టణం జీవ నదిగా మార్చబడింది. ఈనాడు నిన్ను నన్ను జీవించే నదిగా మార్చేశాడు. ఆరాధికులుగా ప్రభు చేశాడు. అవునయ్యా, నన్ను కూడా నీ నదిలో ఒక భాగం చేసుకున్నావు. నేను కూడా జీవజల వృక్షాలు, జీవవృక్ష ఫలాలు, వాటి ఆకులతో నేను స్వస్థత పొందినట్లుగా నాకు కూడా ఇలాంటి మంచి అవకాశం కలిగించినావు. అందుకు నీకు నిండు వందనాలు స్వామి అని ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నది అది జీవంతో కూడింది. ఇప్పుడు 4 విషయాలు మనం చూసాం. మొదటిది ఏంటి? భూమిని దర్శించుట. మొదటిది ఏంటి చెప్పండి? భూమిని దర్శించుట. రెండవది ఏంటి? దానిని తడిపాడు. దానిని నీటితో ఏం చేసినాడు? తడిపాడు. భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దాన్ని తడిపాడు. ఆయన రక్తముతో తడిపాడు, మనల్ని పవిత్రపరిచాడు. ఇప్పుడు మూడవది ఏమిటి? దాన్ని మహదైశ్వర్యంతో నింపాడు. అంటే ఆయన మహదైశ్వర్యం ఎలాంటిదేనంటే, ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యత వలన ఆయన ధనవంతుడై ఉండి ఆయన దారిద్రుడయ్యాడు. కాబట్టి ఇది మూడవది మనం చూస్తున్నాం. 4వది ఏమని రాయబడింది? అది ఒక నది కలదు. ఆ నది ఏవల ఆవల జీవవృక్ష ఫలాలుండే నది. ఈనాడు జీవ నది వద్దకు నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారే ఆ జీవనది.
ఆ నదిలో నిన్ను నన్ను కూర్చునేటట్టు చేశాడు. ఇందుకు మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 4వది చూసాం. 5వ మాట చూసి మనం ఆరాధనలోకి వెళ్తాం. చూడండి 65వ అధ్యాయము 9వ వచనం 4వ భాగం. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత, అక్కడ ఏమని రాయబడింది? ఇప్పుడు భూమిని సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, ఎంత ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయో చూడండి. ఇందులో ఎంత ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయో చూడండి. ఈ ఒక్క వచనంలోనే 5 అంతల అనుభవాలు దీంట్లో రాయబడ్డాయి. ఇంకోటి కూడా మనం చూద్దాం 6వదిగా. కాబట్టి దాన్ని సిద్ధపరుస్తున్నాడంట. అట్లు భూమిని సిద్ధం చేసి, ఒకటేమో భూమిని దర్శించుట, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమిని దర్శించినట్లు మనల్ని దర్శించాడు. ఆ తర్వాత దాన్ని తడిపాడు. ఆయన గాయముల చేత, ఆయన కార్చిన రక్తము చేత భూమిని ఏం చేసినాడు? తడిపాడు. దాన్ని తడపడం అంటే దీని అర్థం ఏంటి? మన హృదయాలన్నిటిని కూడా కడిగి పవిత్రపరిచాడు. ఈ ఒక్క వచనంలోనే 6 అంతల అనుభవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 2వదిగా దాన్ని తడిపినాడు అనగా ఆయన రక్తముతో, ఆయన గాయాలతో మనల్ని తడిపాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. మన అపవిత్రత అంతా కూడా యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ వచ్చింది. కాబట్టి ఆ రక్తం వలన మన ప్రతి పాపం కడిగాడు, తడుపుతూ వచ్చాడు. మనం పరిశుద్ధపరచబడ్డాం. భూమి పరిశుద్ధతను సంతరించుకుంది. భూమి పరిశుద్ధత సంతరించుకున్న తర్వాత ఇప్పుడు 3వదిగా ఏం కలిగింది? దానికి మహదైశ్వర్యముతో నింపుచున్నావు అన్న మాట రాయబడింది. మహదైశ్వర్యం అని అంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనము దరిద్రులై ఉండటం చూడ్చి, ఆయన ధనికుడై ఉండి మన వలన ఆయన ఎలాగ మార్చబడ్డాడు? మనము ధనవంతులు కావాలని ఆయన ఎలాగ మార్చబడ్డాడు? దరిద్రుడయ్యాడు. అంటే మనము తన మహదైశ్వర్యంలో పాలు పంపులు పొందాలని కనపడని దేవుని యొక్క ఐశ్వర్యం భూమిలో దాచి ఉంచాడు, మనలోనే దాచి ఉంచాడు. ఇప్పుడు దేవునికి అర్పించే అర్పణే గాని, దేవునికి చెల్లించే విషయంలోనే గాని, యథార్థంగా ప్రభుని సేవించే వారికి గాని అది మహదైశ్వర్యంతో కూడింది. అది ఏదో సాదా సీదాది కాదది. చూడండి, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మనల్ని మహదైశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. దాన్ని మహదైశ్వర్యంతో నింపుతున్నాడు. కాబట్టి మనం దరిద్రులం కాము. ఏడ బ్రతికినా చచ్చిన ఏనుగు వెయ్య, బ్రతికి చచ్చినా కూడా వెయ్యే. కాబట్టి మన జీవితాలను ఎలాగ మార్చేసినాడంటే ఒక నిరుపేద ఒక మాట అన్నాడు. ఒక పేదవాడు, ఏందయ్యా ఇచ్చేది తీసుకోవట్లేదు ఏందనంటే, ఆయన ఏమన్నాడంటే, పేదవాడు ఇచ్చేది తీసుకోవట్లేదు ఏందనంటే, నేనేం చేసుకుంటాడు దీన్ని అన్నాడు. ఎంత ఇస్తున్నాడు తెలుసా? ఇంత కట్ట తీసుకొచ్చి చేతిలో పెడితే నమ్మట్లా. ఇంత కట్ట పొత్తులు తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. పెడితే ఆయన ఎట్లా చూసి అంటున్నాడు, ఈ నేనేం చేసుకుంటాను అంటున్నాడు. అదే మనమైతే గబక్కని ఈ జేబులో ఆ జేబులో పెట్టేసి ఏం సంగతులు అని అడుగుతా అవసరం అయితే. కానీ వాస్తవంగా ఈ పేదవాడు ఏమంటున్నాడంటే, అరే నాకు ఇల్లు లేదు, నాకు పిల్లలు లేరు, నాకు ఏమి లేవు, ఏ సంబంధం లేదు, కానీ నేను బ్రతికినా చచ్చినా భయ్యా నేనేం చేసుకుంటాను దీన్ని? ఈ లోక మర్యాద, ఈ లోక పద్ధతులు, ఈ లోక ఆచారాలు ఏం చేసుకుంటాం మనం? దాన్ని నెత్తిన పెట్టుకొని వెళ్ళలేం కదా. మనం పేద పెట్టుకొని వెళ్ళిపోలేం కదా ఇక్కడ నుంచి. కాబట్టి